అది ఏనాడు నేను సినిమాకి రావాలని కలగన్నది లేదు. నా కలల్లా ఇంజనీర్ కావాలని. ఇది యాదృచ్ఛికంగా భగవంతుడి దయ వల్ల జరిగింది. అందుకనే నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను. మీరు చాలా వినయంగా ఉంటారు. వినయం కాదు అది, భక్తితో ఉండడం అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు. ఇక్కడున్న ఈ ఫ్రంట్ రోలో ఉన్న మా పిల్లలు ఉన్నారు తెలుసా, నాకంటే వాళ్ళకి తెలిసినటువంటి అందమైన వ్యాకరణ సంగీత పరంగా ఇప్పుడు కొద్దిగా కూడి స్వరాలు రాస్తాను నేను. వాడు మాట్లాడితే స్వరం చెప్పి అలాగే పాడగలిగిన పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. ఇలా ఉన్న నాకు 50 ఏళ్ల పాటు ఒక పట్టం కట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఇన్ని భాషల్లో అందరూ కూడా ఆశీర్వదించే అవకాశం వచ్చిందంటే ఏదో పూర్వజన్మంలో కొంత పని చేయకుండా వదిలేస్తే దాన్ని కంప్లీట్ చేయడానికి దేవుడు పంపించాడు అనుకుంటాను తప్ప, లేకపోతే అసలు ఏమి నాకంటే ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో తెలుసా, వీళ్ళలోనే ఉన్నారు, ఇంకా బయట ఉన్నారు. బట్ యట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్య వ్యక్తికి అన్ని భాషల్లో అంత మర్యాద దొరికిందంటే ఆ పైనవాడు రాసిన స్క్రీన్ ప్లే. పాట పాడకుండా తను ఉండలేడండి. తను ఒక్క రోజు కూడా ఒక పాట పాడకుండా ఉండలేడు. తను ఎప్పుడూ డాక్టర్లు లోపలికి వచ్చినా ఇలా పెట్టి నేను పాడతానని అనేవాడు. ట్రైకాస్టమీ చేసినప్పుడు ఎప్పుడు మళ్ళీ తీసేస్తే నేను పాడతానా అన్నీ అడుగుతూ ఉండేవారు అనమాట. తనకి ఏది మంచిదో అదే జరిగింది అనిపిస్తుందంట. మనకి బాలుగారు లేరు, మనకి లోటు తీరది లోటు. కానీ బాలుగారు మటుకు చిరస్థాయిగా అందరి మనసులో నిలిచిపోయారు. బాలుగారు 100 ఏళ్ళు బతికి ఏ బెడ్లోనే ఉండి పాటలు పాడలేక తన బెడ్లో ఉంటే మనం ఎంత కష్టపడతామండి ఆలోచించండి. తను గుర్తుపెట్టుకునే విధంగా తక్కువని వెళ్ళిపోయారు. అరే ఇంకా ఉంటే బాగుండు, ఈ వ్యక్తి మనతో ఉంటే బాగుండు, ఇంకా ఎన్ని పాటలు పాడచ్చు, ఈయన ఇంకా ఎంత చేయొచ్చు అనే స్థితిలో మనల్ని అందరినీ పెట్టి వెళ్ళిపోయారు.